రచయిత డాక్టర్ వెలమల సీమన్నకు లోక్ నాయక్ సాహిత్య పురస్కారం దక్కింది. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ నేపథ్యంలో సీమన్నకు 2 లక్షల నగదు ప్రశంసాపత్రం అందజేశారు. లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాల కింద 1 లక్ష చొప్పున నగదు పురస్కారాలను తానా ప్రపంచ సాహిత్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ తోటకూర ప్రసాద్, సెంట్రల్ లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదురు ఆరేటి, హెన్రీ పోర్ట్ విశిష్ట వైద్య పురస్కార గ్రహీత డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వ్యాధి నిపుణులు దత్తాత్రేయుడుకు అందజేశారు. గౌరవనీయులు శ్రీ ఆర్యన్ ఉదయ్ ఆరెడ్డి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయ గారి జీవన సాఫల్య పురస్కారాన్ని డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారిని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నా. డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారిని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నా. సార్ కొద్ది క్లోజ్ రండి. ఓకే సార్. అండి ఓకేనా? లోక్ నాయక్ ఫౌండేషన్ పేరుతో పెద్దలు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు 22 సంవత్సరాలుగా ఒక అసిధార వ్రతంలాగా చిన్న బ్రేక్ కూడా లేకుండా మంచి రచయితలకి 2 లక్షల రూపాయల నగదు పురస్కారం, అలాగే వివిధ రంగాల్లో ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడున్న ప్రతిభావంతులు కావచ్చు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళకి కూడా అవార్డు విత్ రివార్డుతో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయటం అనేది నిజంగా చాలా అసాధారణమైన విషయం. లక్ష్మీప్రసాద్ గారు కేవలం వారికున్న మంచితనంతో సమాజంలో ఆయనకున్న ఎనలేని గౌరవ ప్రతిపత్తులతో దీన్ని ఇంత ఘనంగా, స్వతహాగా ఆయన లక్ష్మీపుత్రుడు కాకపోయినా పేరులో లక్ష్మి ఉన్నప్పటికీ, సరస్వతి పుత్రుడు అయినప్పటికీ కూడా ఇలా క్యాష్ రివార్డుతో ఇన్ని సంవత్సరాలుగా చేయటం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. అది కూడా పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి, ఆయన ఎంతో అభిమానించే వ్యక్తి. రామారావు గారికే హిందీలో పాఠాలు నేర్పిన వ్యక్తి లక్ష్మీప్రసాద్ గారు. ఆయనంటే ఎనలేని గౌరవం. అలాగే హిందీలో కూడా